వీడియోలో మనం ప్రాబిలిటీ చాప్టర్ చెప్పుకుందామా. ప్రాబిలిటీ అంటే ఛాన్స్ రా, అంటే ఒక పని జరగటానికి ఎంత ఛాన్స్ ఉంది, జరగకపోవటానికి కూడా ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పుకోవటానికి రా యూజ్ చేస్తూ ఉంటావురా. అంటే పి ఆఫ్ ఈ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్, ఈ అంటే ఈవెంట్ రా, జరగటానికి ఎంత పాసిబిలిటీ ఉంది చెప్పుకునేది ఈ రా. పి ఆఫ్ ఈ నాట్ అని రాసుకున్నాం అనుకుంటారా, ఇది జరగకపోవటానికి ఎంత ఛాన్స్ ఉంది అది రా, పి ఆఫ్ ఈ నాట్ అమ్మా. ఈ ప్రాబిలిటీ వాల్యూస్ మా 0 to 1 మధ్యలో ఉంటాయిరా. 0 ఉంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అమ్మా, అంటే ఎప్పటికీ జరగదురా, ఇంపాసిబుల్ ఈవెంట్ అమ్మా. 1 వస్తే షూర్ ఆర్ సర్టన్ ఈవెంట్ అంటామా, అంటే ఇది జరిగిద్ది, కన్ఫామ్గా జరిగేదిరా. దీని వాల్యూస్ 0 to 1 అన్నాం కదా, ఎలా ఉంటాయి అంటేమా 0.1, 0.125 లైక్ దట్ రా, అంటే 0.927 ఏదో ఒకటి రా, ఇట్లా ఉంటామా అప్ టు 1 రా. 0 నుంచి 1 మధ్యలో ఉంటాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 and 1 అమ్మా. ప్రాబిలిటీ ఎప్పుడైనా 1 కంటే ఎక్కువ ఉంది అంటే మీ సమ్ రాంగ్ రా, 0 కంటే తక్కువ ఉన్నా రాంగే, 1 కంటే ఎక్కువ ఉన్నా రాంగ్ రా. ఎగ్జాంపుల్ చూద్దామా. ఒక అక్వేరియంలో 3 మేల్ ఫిషెస్ ఉన్నాయిరా, 5 ఫీమేల్ ఫిషెస్ ఉన్నాయిమా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ మేల్ ఫిషెస్ అన్నారనుకోండి మా, అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఏ ఈవెంట్ ఇప్పుడు మనం అడుగుతుంది మేల్ ఫిషెస్ గురించి కదా, దీనికి మనకు ఫార్ములా ఉందన్నమాట. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ రా, టోటల్ అవుట్కమ్స్ మ్యామ్. మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే మేల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ అంటే ఫీమేల్ మేల్ 2 మేల్ ఫిషెస్ ప్లస్ ఫీమేల్ ఫిషెస్, టోటల్ ఫిషెస్ 8 అమ్మా, అంటే 3/8 రా. పి ఆఫ్ ఈ నాట్ అంటే ఫీమేల్ ఫిషెస్ అడుగుతున్నాడు, మేల్ ఫిషెస్ కాకుండా ఏ ఉన్నాయి అని అడుగుతున్నాడు, అంటే ఫీమేలే కాబట్టి అవి 5 ఉన్నాయిరా, 5 ఫీమేల్ ఉన్నాయిమా, 5/8 రా. ఈచ్ వన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాంరా, 3/8, 5/8. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 1 అమ్మా. మనకి చెక్ చేద్దామా. 3/8 ప్లస్ 5/8 ఈక్వల్స్ టు 8/8 ఈక్వల్స్ టు 1. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామా. బాల్స్ రా, ఒక బ్యాగ్లో సమ్ బాల్స్ ఉన్నాయిరా, వాటిలో బ్లూ కలర్ మా ఒక 5 ఉన్నాయిరా, రెడ్ ఒక 3 ఉన్నాయిమా, గ్రీన్ కలర్ 2 ఉన్నాయిరా. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ అన్నారనుకుంటారా, అంటే ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ అంటే బి తీసుకుంటున్నాను రా, ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మీకు. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, బ్లూ కలర్ ఫేవరబుల్ మనకి 5 ఉన్నాయిరా. టోటల్ ఎన్ని ఉన్నాయిమా, 5 + 3 8 + 2 10 అమ్మా, 5/10 దట్ ఈక్వల్స్ టు 1/2 మా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ అడుగుతున్నారా, అంటే ఇట్లా తీసుకుంటున్నారా, ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ కలర్ బాల్స్ రా. టోటల్ బాల్స్ 3 కదా రెడ్ ఉన్నాయి, ఫేవరబుల్ అవుట్కమ్స్ 3 మా రెడ్కి, టోటల్ అవుట్కమ్స్ సేమ్ రా, 3/10. పాసిబిలిటీ లేదు కదా, క్యాన్సిలేషన్కి వదిలేద్దాం. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ తీసుకుంటున్నానమ్మా. గ్రీన్ ఎన్ని ఉన్నాయి, 2 బాల్స్ ఉన్నాయి కదా, టోటల్ బాల్స్ 10 అమ్మా. క్యాన్సిల్ చేస్తే మనకి వద్దు, ఇలానే ఉంచి చెప్తాను ఉండండి. మనకు ఈవెంట్స్ అన్నీ యాడ్ చేస్తే ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈక్వల్స్ టు 1 కదా, చెక్ చేద్దారా. 5/10 ప్లస్ 3/10 ప్లస్ 2/10 అమ్మా, అంటే 10/10 అమ్మా, దట్ ఈక్వల్స్ టు 1. ఈచ్ వన్ ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం రా. ఈ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఎన్నైనా ఉన్నా పర్లేదు మనకి. ఇక 2 ఉంది కాబట్టి పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్స్ టు 1 అని చెప్పుకున్నాం. మరి నెంబర్ ఇంక్రీజ్ అయ్యే కొందికి ఈ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఉన్నా సరే మనకి అవన్నీ యాడ్ చేస్తే మన ఆన్సర్ 1 అవ్వాలమ్మా. ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అమ్మా. మనకి ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే మా కాయిన్స్ మీద ఇస్తారు. ఈ కాయిన్ 1 కాయిన్ అనుకుంటే మా 2 అవుట్కమ్స్ వస్తాయి. కాయిన్స్ 2 ఉంటే 4 అవుట్కమ్స్ వస్తాయి. కాయిన్స్ 3 ఉంటే 8 అవుట్కమ్స్ వస్తాయి. ఇవి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2 power n అనుకోండి. n మీన్స్ నెంబర్ ఆఫ్ కాయిన్స్.
1 కాయిన్ అయితే 2 పవర్ 1 కదా, 2 1s are 2, 2 కాయిన్స్ అంటే n వాల్యూ 2 కదా, 2 స్క్వేర్, 2 2s are 4 అవుట్కమ్స్ వస్తాయి. 3 కాయిన్స్ ఉంటే 2 పవర్ 3 అంటే 8 అవుట్కమ్స్ వస్తాయి మా. ఈ టాపిక్ మీద సమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ బాల్స్ మీద సమ్స్ ఉన్నాయి మా. డెక్ ఆఫ్ కార్డ్స్ మీద సమ్స్ ఉన్నాయిరా. డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే 52 కార్డ్స్ మా. నెక్స్ట్ బర్త్డేస్ మా, అంటే లీప్ ఇయర్ మీద ఉంటాయి ఫ్రెండ్స్, బర్త్డేస్ మీద ఉన్నాయి మా. మళ్ళీ లీప్ ఇయర్ మీద ఉన్నాయిరా, లీప్ ఇయర్ అండ్ నాన్ లీప్ ఇయర్ మీద. ఇంకా డైస్ మీద కూడా ఉన్నాయిరా. ఓకే, ఇవన్నీ ఈజీమా. ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ మీకు ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూద్దురా. డెక్ ఆఫ్ కార్డ్ అంటే 52 కార్డ్స్. ఈ 52 కార్డ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు. మనకి ఈ ప్రాబిలిటీ చాప్టర్లో కార్డ్స్ కూడా కావాలిరా. 52 కార్డ్స్ ఉంటాయి కదా, దాన్ని డెక్ ఆఫ్ కార్డ్ అంటాంరా. డెక్ ఆఫ్ కార్డ్స్ గురించి చూద్దాం ఇప్పుడు. మనకి ఇందులో 52 డివైడెడ్ బై 4 అనుకోండిమా, అంటే 13 రా. ఈచ్ వన్ 13 ఉంటాయిరా. స్పేడ్ 13 ఉంటాయి, క్లబ్ 13 మా, హార్ట్ 13, డైమండ్ కూడా 13 రా. వాటికి నెంబరింగ్ ఎట్లా ఇస్తారంటే మా, ఫస్ట్ది ఏస్ మా, అంటే 1 అనుకోండి. 1 ఉండదు మీకు, ఏస్ ఉండిద్ది. తర్వాత 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ కింగ్, క్వీన్, జాక్ ఇట్లా ఉంటాయిమా. 13 ఉన్నాయిరా. ప్రతిదీ అంతేరా. స్పేడ్లో 13 ఉంటాయిమా, క్లబ్ కూడా 13 రా. క్లబ్ ఏస్ అనగానే మనకి ఇది గుర్తు రావాలిరా. క్లబ్ అవ్వాలి, ఏస్ అవ్వాలి, అంటే ఇది. క్లబ్ 7 అంటే ఇక్కడికి రావాలిరా. హార్ట్ మళ్ళీ బ్లాక్ కలర్ 26 మా, బ్లాక్ కలర్ 26, అందుకే మీకు బ్లాక్ కలర్ యూజ్ చేశాను మా ఫస్ట్ 2 బాక్సెస్కి. బ్లాక్ కలర్లో క్లబ్, స్పేడ్ ఉంటాయిరా. బ్లాక్ కలర్ ఈచ్ లైన్ 13 కదా, 13 + 13 26 మా. మరి రెడ్ కలర్ 26 ఉన్నాయిరా. మనకు ఒక్కోసారి క్వశ్చన్ ఇప్పుడు దీన్ని బట్టి ఎట్లా అడుగుతారు, రెడ్ కలర్ కింగ్ అన్నారు అనుకుంటారా. రెడ్ కలర్ చూడాలి ఈ రెండిట్లో మా, కింగ్ ఈ 2 కదా, అందుకని 2 బై టోటల్ చేయాలిరా 52 మా. ఇట్లా చేస్తే మనకి 1/26. కింగ్, క్వీన్, జాక్ మా, వీటికి ఫేస్ కార్డ్స్ అంటారా. ఈ మూడింటికి ఫేస్లు ఉంటాయి. ఇవన్నీ నెంబరింగ్ గుర్తుపెట్టుకోండి. ఫేస్ ఉండే ఫేస్ కార్డ్స్ రా. ఒక్కొక్క దానిలో మనకి 3 3 వస్తాయిరా. టోటల్ 12 వస్తాయి మా. 1 2 3, ఈ యొక్క 3, ఈ యొక్క 3, ఈచ్ లైన్లో 3 వస్తున్నాయి కదా, 4 3s are 12 వస్తాయి మా. ఫేస్ కార్డ్స్ 12 అనమాట టోటల్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్స్ అంటే మనకి 12 బై టోటల్ కార్డ్స్ తీసుకోవాలి ఎప్పుడైనా మా. 12/52 క్యాన్సిలేషన్ చేయాలి మా. 2 టేబుల్, 2 6 are 2 26 are, మళ్ళీ 3, 2 3s are 2 13s are, అంటే 3/13. సమ్స్ ఎలా ఉంటాయి మా. ఓకే, ఎక్సర్సైజ్ సమ్స్ చూద్దాం. ఇక 15.1 ఎక్సర్సైజ్ చూద్దామా. ఫస్ట్ బిట్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ వన్, ప్రాబిలిటీ ఆఫ్ an event E plus probability of the event not E equals to 1 అమ్మా. సెకండ్ వన్, the probability of an event that cannot happen is dash, that is 0. Such an event is called impossible event. Third one, the probability of an event that is certain to happen is 1 amma. Such an event is called sure or certain event. Fourth one, the sum of the probabilities of all the elementary events of an experiment is 1 amma. Fifth one, the probability of an event is greater than or equal to 0 and less than or equal to 1. Second bit amma, which of the following experiments have equally likely outcomes? Explain. First one, a driver attempts to start a car. The car starts or does not start. అంటే సమ్మర్ సీజన్ అనుకోండిమా, కార్ వెంటనే స్టార్ట్ అవుతుందిరా. వింటర్ సీజన్లో వెంటనే స్టార్ట్ అవ్వదు. అంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటే ఎప్పుడు సేమ్ రిజల్ట్ రావాలి, దాన్నే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ అంటాం. సీజన్ బట్టి, సిచ్యువేషన్ బట్టి మారకూడదు. సో ఇది నాట్
ఈక్వల్లీ likely outcome. Second one, a player attempts to shoot a basketball. She or he shoots or misses the shoot. బాస్కెట్బాల్ ప్లేయర్ ఆడితేనేమో కన్ఫామ్గా షూట్ చేయగలుగుతారా, మనలాంటి వాళ్ళు ఆడితేనేమో షూట్ చేయలేం. సో ఇది కూడా సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతుంది కదా, అట్లా చేంజ్ అవ్వకూడదు. ఇది కూడా నాట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ రా. థర్డ్ వన్ మా, ఏ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఇది ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ రా, ఎందుకంటే ఒక ఆన్సర్కి ఆప్షన్స్ 2 ఉన్నాయి, ట్రూ ఆర్ ఫాల్స్. కాబట్టి మనకి ఇది లైక్లీ అవుట్కమ్, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. అంటే 1/2 రా, టోటల్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి, ట్రూ ఆర్ ఫాల్సే అవుతుంది. ఏదో ఒకటి మాత్రం కన్ఫర్మ్ చెప్తారు కాబట్టి దీన్ని 1/2 అంటాం. ఫోర్త్ వన్, ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈజ్ ఏ బాయ్ ఆర్ గర్ల్. ఒక బేబీ పుడితేమా కన్ఫామ్గా బాయ్ కానీ గర్ల్ కానీ అవుతారు, అందుకని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ రా ఇది కూడా. నెక్స్ట్ థర్డ్ వన్ రా, వై ఈజ్ టాసింగ్ ఏ కాయిన్ కన్సిడర్డ్ టు బీ ఏ ఫెయిర్ వే ఆఫ్ డిసైడింగ్ విచ్ టీమ్ షుడ్ గెట్ ద బాల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫుట్బాల్ గేమ్. ఫుట్బాల్ గేమ్ బిగినింగ్లో రా టాస్ వేస్తారు కదా, ఎందుకు వేస్తారు? ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్ కాబట్టి టాస్ వేసి ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేస్తారు అట్లా. ఫోర్త్ వన్ చూద్దాం. సో థర్డ్ వన్ మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్మా. ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద ప్రాబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. కెనాట్ బి ప్రాబిలిటీ అన్ ఈవెంట్ అంటున్నారంటే 2/3 పాసిబుల్ అవుతుంది కాబట్టి 2/3 అంటే పాయింట్లో వస్తుంది మనం చేస్తే, అది కాదు ఆన్సర్. నెగిటివ్ అన్నాడు, నెగిటివ్లో మనకి ప్రాబిలిటీ ఎప్పుడు ఉండదు. సో ఇది అనమాట మన ఆన్సర్, కెనాట్ బి ప్రాబిలిటీ అన్నాడు. ఫిఫ్త్ వన్ అమ్మా, ఇది కంప్లీట్ అయిందిరా. ఫిఫ్త్ వన్, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ 0.005 ఇచ్చారు, మళ్ళీ ప్రాబిలిటీ ఆఫ్ E0 అడుగుతున్నారు. ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ E0 ఈక్వల్స్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E, that equals to 1 minus 0.05, that equals to 0.95. ఇదేమా మీ ఆన్సర్. సిక్స్త్ వన్ మా, ఏ బ్యాగ్ కంటైన్స్ 11 flavored candies only. Malini takes out 1 candy without looking into the bag. What is the probability that she takes out? ఓన్లీ 11 flavored candies మాత్రమే ఉన్నాయిరా, మాల్ని బ్యాగ్లోకి చూడకుండా తీస్తుంది. ఫస్ట్ వన్ ఏమడుగుతున్నారంటే మా ప్రాబిలిటీ ఆఫ్ ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ అడుగుతున్నారు. ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ అసలు లేవు బ్యాగ్లో, ఓన్లీ 11 కాబట్టి ఇది 0. దీన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అనొచ్చు మనం, లేవు కదా అక్కడ అసలుకి తీయడానికి ఏమి తను. సో ఇంపాసిబుల్ ఈవెంట్. సెకండ్ వన్, ఏ 11 flavored క్యాండీ, 11 ఫ్లేవర్ అన్నీ 11 ఫ్లేవరే, సో 1 అవుతుంది. సో దీన్ని షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటామా. కంప్లీట్ అయిందిరా. సెవెంత్ వన్ చూద్దామా. It is given that in a group of 3 students, the probability of 2 students having the same birthday is 0.992. What is the probability that the 2 students have the same birthday? గ్రూప్లో 3 స్టూడెంట్స్ ఉన్నారా, 2 స్టూడెంట్స్కి సేమ్ డే బర్త్డే కాదంట, దాని ప్రాబిలిటీ ఎంత ఇస్తున్నారు? 0.992 ఇస్తున్నారు. అయితే సేమ్ డే బర్త్డే అవడానికి ప్రాబిలిటీ అడుగుతున్నాడు, అంటే ఇది E0 అని తీసుకోవచ్చు కదా, సేమ్ డే బర్త్డే కాదు, ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ అవడానికి అడుగుతున్నారు. ఇప్పుడు 1 మైనస్ 0.992 దట్ ఈక్వల్స్ టు సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 0.008 వస్తుందిరా, అంటే సేమ్ డే బర్త్డే అవడానికి ప్రాబిలిటీ మనకి ఇదమ్మా. నెక్స్ట్ వన్ రా, ఎయిత్ వన్, ఏ బ్యాగ్ కంటైన్స్ 3 red balls, 5 black balls. A ball is drawn at random from the bag. What is the probability that the ball is drawn? ఫస్ట్ రెడ్ బాల్ అడుగుతున్నారు, సెకండ్ నాట్ రెడ్ అడుగుతున్నాడు. గివెన్ డేటా నోట్ చేసుకుంటున్నాను రా. రెడ్ బాల్స్ 3 ఉన్నాయా, బ్లాక్ బాల్స్ 5 ఉన్నాయిరా. ఫస్ట్ ఏం అడుగుతున్నారు? ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ అడుగుతున్నారు. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ రెడ్ కదా, సో 3/, టోటల్ ఎన్ని ఉన్నాయి? 8. ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్
favorable outcomes by number of total outcomes. నెక్స్ట్ సెకండ్ వన్ మా ప్రాబిలిటీ ఆఫ్ నాట్ రెడ్ అడుగుతున్నాడు. నాట్ రెడ్, రెడ్ కాకుండా రిమైనింగ్ ఏమున్నాయి, బ్లాక్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 5/8 అమ్మా. ఇలానే చేయొచ్చు, లేదా 1 - 3/8 ఇట్లా కూడా చేయొచ్చురా. 1 - 3/8 ఎల్సిఎం చేస్తే ఇది 8 - 3 అవుతుంది /8, దట్ ఈక్వల్స్ టు 5/8. ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాసెస్లో చేయొచ్చమ్మా. కంప్లీట్ అయింది ఇది. 9th వన్ మా ఏ బాక్స్ కంటైన్స్ 5 రెడ్ మార్బుల్స్, 8 వైట్ మార్బుల్స్ అండ్ 4 గ్రీన్ మార్బుల్స్. 1 marble is taken out of the box at random. What is the probability that the marble taken out will be a red? ఫస్ట్ టైం ఏ రెడ్ అడుగుతున్నారా. ఫస్ట్ గివెన్ డేటా నోట్ చేసుకుందామా. ఓకేమా. రెడ్ మార్బుల్స్ 5 ఇచ్చారు, వైట్ మార్బుల్స్ 8, గ్రీన్ మార్బుల్స్ 4. టోటల్ యాడ్ చేస్తే మనకి 17 వస్తుందిరా. క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ వన్ రెడ్ అడుగుతున్నారు కదా, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. రెడ్ కలర్ కావాలి. రెడ్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. టోటల్ 17 మా. 5/17 రా. సెకండ్ వన్ మా వైట్ మార్బుల్స్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ వైట్ మార్బుల్స్ అడుగుతున్నారు. అంటే వైట్ మార్బుల్స్ 8 ఉన్నాయి మా. సో 8/17 మా. థర్డ్ వన్ ఏం అడుగుతున్నారు, నాట్ గ్రీన్ అడుగుతున్నారా. నాట్ గ్రీన్ అంటే మనకి టోటల్ 17 ఉన్నాయి మా. 17 - 4 మా. 4 ఏమున్నాయి, గ్రీన్ కలర్ ఉన్నాయి. సో 17 - 4 13 అవుతుందిరా. మనకు ప్రాబిలిటీ ఆఫ్ గ్రీన్ కదా, నాట్ గ్రీన్ కదా, ఈవెంట్ ఇప్పుడు 13 టోటల్ 17 రా. ఇంతే మా. ఈ సమ్ కంప్లీట్ అయిందిరా. నెక్స్ట్ వన్ చూద్దాం. 10th వన్ మా ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 50 పైస్ కాయిన్స్, 50 1 రూపీ కాయిన్స్, 20 2 rupee coins and 10 5 rupee coins. If it is equally likely that one of the coins will fall out when the bank is turned upside down, what is the probability that the coin first will be a 50 paise coin అడుగుతున్నారా. అసలు ఫస్ట్ మనకేమి ఇచ్చారో గివెన్ డేటా నోట్ చేసుకుంటున్నాను. ఓకే మా. మనకి ఏమి ఇచ్చారు చూద్దాంరా. 50 పైస్ కాయిన్స్ 100 ఇచ్చారు, 1 రూపీ కాయిన్స్ 50 ఇచ్చారు, 2 రూపీ కాయిన్స్ 20, 5 రూపీ కాయిన్స్ 10, టోటల్ 180 అయినాయి మా. ఇప్పుడు ఫస్ట్ సమ్ చూద్దాంరా. విల్ బి ఏ 50 పైస్ కాయిన్ అంటున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ 50 పైస్ కాయిన్స్ కదా, ఎన్ని ఉన్నాయి, 50 పైస్ కాయిన్స్ 100 ఉన్నాయి. సో 100 టోటల్ ఎన్ని ఉన్నాయి మా, 180 రా. 0 0 క్యాన్సిల్ అంటే 10 టేబుల్తో డివిజన్ చేస్తున్నట్టు మనం. ఇది 0 0 క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు 2 టేబుల్ రా. 2 5s are 2 9s are 5/9 అమ్మా. ప్రాబిలిటీ ఆఫ్ 50 పైస్ కాయిన్స్ 5/9 అమ్మా. సెకండ్ వన్ రా. విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. 5 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. సో 180 మైనస్ టోటల్ 180 కదా, మైనస్ 10 చేస్తే మనకి 170 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 170/180. 0 0 క్యాన్సిల్. 17/18 మా. ఇదే మన ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దామా. 11th వన్. గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిజ్ aquarium. The shopkeeper takes out 1 fish at random from a tank containing 5 male fish and 8 female fish. What is the probability that the fish taken out is male fish? Given data note చేస్తున్నారా. ఓకే మా. మేల్ ఫిషెస్ 3 ఉన్నాయి, ఫీమేల్ ఫిషెస్ 5 ఉన్నాయిరా. గోపి తన ఎక్వేరియం కోసం షాప్కి వెళ్ళాడు మా, ఫిషెస్ తీసుకొద్దామని. షాప్ కీపర్ దగ్గర ఇవి ఉన్నాయిరా.
అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద మేల్ ఫిష్ అడుగుతున్నారా. ప్రాబిలిటీ ఆఫ్ మేల్ ఫిష్ అంటే ఈవెంట్ ఇక్కడ మేల్ అనమాట. మేల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 టోటల్ మా టోటల్ 8 కదా. ఇది ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ కంప్లీట్ అయింది ఈ సమ్. 12th one ma, a game of chance consists of a spinning an arrow which comes to rest pointing at one of the numbers 1, 2, 3, 4, 5, 6, 7, 8 and these are equally likely outcomes. What is the probability that will point at 8? ఫస్ట్ మనకి ఇట్లా డయాగ్రామ్ ఇచ్చారమ్మా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఉందమ్మా. 4, 5, 6 మనకి ఇట్లా ఉందిరా డయాగ్రాము. ఒక్కొక్కసారి ఒక్కో చోట యారో అవడానికి ప్రాబిలిటీ ఉందిరా. అయితే మనకి 8కి ప్రాబిలిటీ ఏంటి అంటున్నారా. ఎన్ని 8లు ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ 1 ఉంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ 8 అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ 8 ఒక్కసారి ఉంది కాబట్టి 8. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. సో 1/8 అమ్మ మన ఆన్సర్. సెకండ్ వన్ రా. ఎన్ ఆడ్ నెంబర్ అడుగుతున్నారు. యాన్ ఆడ్ నెంబర్ అంటే ఒక ఆడ్ నెంబర్ కాదు, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుందాం. 1, 3, 5, 7 ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఆడ్ నెంబర్స్ 4 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ 8 ఉన్నాయి మా. సో 1/2 రా. 4 1s are 4 2s are రా. థర్డ్ వన్ మా, ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 2 అంటున్నాడు. 2 కంటే గ్రేటర్ నెంబర్స్ ఏమున్నాయి, 3, 4, 5, 6, 7, 8 ఇవి 6 ఉన్నాయి మా. ఇట్లా ఇవన్నీ కౌంట్ చేస్తే మనకు 6 అవుతాయిరా. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 6 టోటల్ 8 కదా, అలానే తీసుకోవాలి. 2 3s are 6, 2 4s are 3/4 అమ్మా. ఫోర్త్ వన్ రా. ఏ నెంబర్ లెస్ దెన్ 9 అంటున్నాడు రా. 9 కంటే చిన్నవి అన్నీ చిన్నయే కదా, 8 కూడా 9 కంటే చిన్నదే. సో మొత్తం వస్తున్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ 8 ఉన్నాయి, టోటల్ అవుట్కమ్స్ కూడా 8 ఉన్నాయి. సో 8 1s are 8 1s are ఇది 1 రా. అంటే ఇదేంటిది, షూర్ ఆర్ సర్టన్ ఈవెంట్. ఓకేమా, కంప్లీట్ అయిందిరా ఇది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. 13th వన్ రా. ఏ డై ఈజ్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్. ఫస్ట్ వన్ ఏ ప్రైమ్ నెంబర్. మనకు అవుట్కమ్స్ ఏమేమి ఉంటాయి, డై మీద ఉండే నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 ఇవి కదా ఉండేదిమా. మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అడుగుతున్నాడు. ప్రైమ్ నెంబర్స్ ఏమని ఇందులో 2, 3, 5 అంటే ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి మా. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 3 టోటల్ అవుట్కమ్స్ 6 కదా, 3/6 దట్ ఈక్వల్స్ టు 1/2. ఇది లెస్ దెన్ 1 కదా, 0.5 అమ్మా. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏది అడుగుతున్నాడో సెకండ్ వన్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అంటున్నారా. 2కి 6కి మధ్యలో ఉండే నెంబర్స్ తీసుకోవాలి. అంటే 3, 4, 5 ఈ 3 ఉన్నాయిరా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు ఇవి 3 కదా, 3 టోటల్ 6 1/2 మా. థర్డ్ వన్ అండ్ ఆడ్ నెంబర్ అంటున్నాడు రా. ఆడ్ నెంబర్స్ నోట్ చేసుకుందాం. 1, 3, 5 ఇవి కూడా 3నే ఉన్నాయి. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 3 టోటల్ అవుట్కమ్స్ 6 1/2 మా. కంప్లీట్ అయింది మై సమ్. నెక్స్ట్ వన్ చూద్దాం. 14th వన్. One card is drawn from well shuffled deck of 52 cards. Find the probability of getting. ఫస్ట్ వన్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అడుగుతున్నారు మా. టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయిరా. కింగ్ ఆఫ్ రెడ్ కలర్, కింగ్ అవ్వాలి, రెడ్ కలర్ అవ్వాలి. ఎన్ని అవుతాయి, 2 ఉంటాయి మా. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 2/52. టోటల్ కార్డ్స్ 52 కదా, క్యాన్సిల్ చేస్తే మనకి 1/26 వస్తుంది మా. సెకండ్ వన్ మా. ఏ ఫేస్ కార్డు, ఏ అనగానే 1 కాదు మొత్తం తీసుకోండి అమ్మా. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి, 12 ఉంటాయి. అందుకని అవి తీసుకోవాలి. కానీ మనకి ఏ అన్నారని అన్నీ పెట్టుకుంటే 1 పెట్టుకుంటే అన్ని ఆన్సర్లు 1/52నే అయింది. అట్లా పెట్టకండి. సో ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి.
12/52 ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేది, అందుకే ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి 12 ఉన్నాయి ఫేస్ కార్డ్స్ మ్యామ్. 2 6 ఆర్ 2 26 ఆర్ 2 3 ఆర్ 13 ఆర్. సో మనకి ఇది 3/13 మ్యామ్. సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ చూద్దాం. ఏ రెడ్ ఫేస్ కార్డ్. రెడ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి కాబట్టి రెడ్ ఫేస్ కార్డ్స్ అందులో హాఫ్ మా 6 అవుతాయిరా. 6/52 మనకు అది క్యాన్సిల్ చేస్తే 3/26 మా. ఫోర్త్ వన్ చూద్దామా. ద జాక్ ఆఫ్ హార్ట్స్. హార్ట్స్లో జాక్ ఎన్ని ఉంటాయి? ఒకటే కదా. హార్ట్ అంటే ఒక సింబల్ రా. 13 ఉంటాయి, అందులో జాక్ ఒకటే ఉంటుంది. సో మన ఆన్సర్ 1/52. ఫిఫ్త్ వన్ మా. ఏ స్పేడ్. స్పేడ్ అంటే ఒక సింబల్ రా. ఒక సింబల్లో ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి మా. 13/52 దట్ ఈక్వల్స్ టు 1/4. 13 1s ఆర్ 13 4s ఆర్ మా. సిక్స్త్ వన్ రా. ద క్వీన్ ఆఫ్ డైమండ్స్. డైమండ్ లైన్ ఒకటి ఉండిద్దిరా, అంటే 13 ఉంటాయి మా. ఆ 13లో క్వీన్ ఒకటి ఉండిద్దిరా. సో 1/52 మా. కంప్లీట్ అయిందిరా ఈ సమ్. 15th వన్ చూద్దాం. 5 cards. The 10, Jack, Queen, King and Ace of Diamonds are well shuffled with their face downwards. One card is then picked up at random. First one ra. What is the probability that the card is Queen? First only 5 cards తీసుకున్నారు ఈ సమ్లో. ఏమేం కార్డ్స్? 10, Jack, Queen, King, Ace. అయితే ఈ 5 కార్డ్స్ తోటి సమ్ చేస్తున్నాడు. 52 కార్డ్స్ తీసుకోవద్దు. ఇవి కూడా డైమండ్స్లోంచిరా. ఫస్ట్ వన్ చూద్దామా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద కార్డ్ ఈజ్ క్వీన్? క్వీన్ అవటానికి ప్రాబిలిటీ ఏంటి? క్వీన్ ఒకటే ఉందమ్మా. టోటల్ కార్డ్స్ 5 ఉన్నాయిరా. సో 1/5 అమ్మా. నెక్స్ట్ ఏమంటున్నారు? సెకండ్ వన్. ఇఫ్ ద క్వీన్ ఈజ్ డ్రాన్ అండ్ పుట్ ఎ సైడ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ పిక్డ్ అప్? ఫస్ట్ మనకి క్వీన్ వచ్చింది, తీసి సైడ్ పెట్టేశారు. నెక్స్ట్ ఏమున్నాయి నోట్ చేసుకుందాంరా. 10 ఉంది, జాకు, క్వీన్ వెళ్ళిపోయింది కదా, కింగు, ఎస్. ఈ 4 కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్ చేద్దాం. కానీ ఎస్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి అంటున్నాడు రా. ఎస్ ఒకటే కదా ఉంది, టోటల్ 4 ఉన్నాయి. సెకండ్ బిట్లో ఏమైంది? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు 1 టోటల్ 4 రా. 1/4 అమ్మా. నెక్స్ట్ వన్ బి. బి ఏమంటున్నారు? ఏ క్వీన్ అంటున్నాడు రా. క్వీన్ ఆల్రెడీ తీసి సైడ్ పెట్టేసుకున్నారు కదా. మనకి ఇక్కడ ఈ 4లో క్వీన్ లేదు కదా. సో మనకి ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏంటి ఇప్పుడు? 0. 0/4 అంటే 0 అమ్మా. ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అమ్మా. 16th one ma. 12 defective pens are accidentally mixed with 132 good ones. It is not possible to just look at a pen and tell whether or not it is defective. One pen is taken out random from this lot. Determine the probability that the pen taken out is a good one. 12 defective pens ra accidentally 132 good pens తోటి మిక్స్ అయిపోయిరా. డిఫెక్టివ్ పెన్స్ 12 ఉన్నాయిమా. గుడ్ పెన్స్ 132 ఉన్నాయిరా. టోటల్ 144 అవుతున్నాయిమా. అయితే ఇవన్నీ యాక్సిడెంట్లీ మిక్స్ అయిపోయినాయిరా. మిక్స్ అయిపోతే వీటిని చూడగానే మనం చెప్పలేము అనమాట పని చేస్తుందో పని చేయట్లేదు ఇది. అందుకని వీటిని టెస్ట్ చేసి రాసి చూస్తేనే తెలుస్తుంది అది పని చేస్తుందో పని చేయట్లేదో అని. ఇప్పుడు ప్రాబ్లం చూద్దామా. డిటర్మైన్ ద ప్రాబిలిటీ దట్ ద పెన్ ఈజ్ టేకెన్ అవుట్ ఈజ్ గుడ్ వన్. గుడ్ వన్నే కావాలంట. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈక్వల్స్ టు గుడ్ కండిషన్లు ఎన్ని ఉన్నాయి? 132 ఉన్నాయి. టోటల్ పెన్స్ 144 అమ్మా. క్యాన్సిల్ చేస్తే మనకి ఇది 2 6 ఆర్ 12. 1 రిమైండర్ ఉండిద్దిరా, అంటే మళ్ళీ 12 అవుతుంది. 2 6 ఆర్ 12 రా. ఇది
2 7s are 14, 2 2s are 4, మళ్ళీ 2 టేబుల్ మా 3 3 33 వస్తుందిరా, ఇక్కడ 36 వస్తుంది మా. 3 టేబుల్ మా 1 1 అంటే 11 రా, 11 3s are 33 మా, ఇక్కడ 3 1s are 3 2s are రా, 11/12 అమ్మ మన ఆన్సర్. ఓకే మా, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ చెప్పుకుందామా.